గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో బ్యానర్ ఐటంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం సాయం చేయవలసిందిగా విన్నవించినటువంటి విషయాన్ని హైలైట్ చేస్తూ 5 ప్రాజెక్టులకు ఆయువు పొయ్యండి అనేటువంటి లైన్తో ఈనాడు ఈ కథనాన్ని బ్యానర్ ఐటంగా ఇచ్చింది. మెట్రో, ట్రిపుల్-ఆర్, డ్రై పోర్ట్, మూసీకి నిధులు ఇవ్వండి, సెమీ కండక్టర్ తయారీ యూనిట్ కావాలి, కొత్తగా మరో 29 IPS పోస్టులు అవసరం, ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి, మూసీ పునరుజ్జీవం మంచి ఆలోచన అని ప్రధాని అభిప్రాయపడ్డట్టు వెల్లడి. ఇక PMAY సర్వే పూర్తి చెయ్యండి, 2016-18 మధ్య 70,000 ఇల్లు ఇచ్చినా అమలు చేయలేదు, సీఎం రేవంత్ రెడ్డికి పెండింగ్ పనుల చిట్టా ఇచ్చిన ప్రధాని అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్న ముఖ్యమంత్రి. అయితే ఇక ఆ ప్రాజెక్టులు తేవాల్సినటువంటి బాధ్యత కిషన్ రెడ్డి, బండి సంజయ్లదే అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిధులు తెస్తే కిషన్ రెడ్డికి గండ పెండేరం, బీఆర్ఎస్ను విలీనం చేసుకునేందుకు బీజేపీ యోచన, అందుకే కేసులు CBIకి ఇవ్వాలంటున్నారు. తన భాగస్వామి కేదార్నాథ్ మృతిపై కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డ్ అట. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునేటువంటి సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొచ్చారు. అయితే 43.5 కోట్లు అంటే $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని నిన్న ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్. సో ఆ వార్తనే 43.5 కోట్లకు అమెరికా గోల్డ్ కార్డ్ అని వార్తనిచ్చారు. ఇక పౌరులందరికీ పెన్షన్, ముఖ్యంగా ప్రజలందరికీ వర్తించేలా ఒక పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చేందుకు కేంద్రం యోచిస్తోంది. అవసరమైతే ప్రస్తుతం ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి అసంఘటిత రంగంలోని కార్మికులకు వర్తించేలా ప్రభుత్వం దీనిని తీసుకురానుందని కార్మిక ఉపాధి కల్పనా శాఖ వర్గాలు నిన్న వెల్లడించాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. బ్యానర్ ఐటంగా మిస్టరీగా మరణాలు అంటే రాజలింగమూర్తి, సంజీవరెడ్డి, కేదార్ల మరణం అనుమానాస్పదం, ఫిర్యాదు వస్తే దర్యాప్తు చేస్తా, నిజాలు వెలికి తీస్తాం. అయితే SLBC ప్రమాదానికి గత కేసీఆర్ సర్కార్దే బాధ్యత అంటున్నారు రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల నిర్లక్ష్యం వల్లే టన్నెల్ మట్టి కుంగి ప్రమాదం జరిగింది అంటున్నారు. ఫిరాయింపులపై 10 ఏళ్లు రాజ్యాంగంలో మార్పులేమీ రాలేదు, తెలంగాణలో ఉప ఎన్నికలు కేటీఆర్ అవగాహన రాహిత్యమే, విదేశాలకు పారిపోయిన వారిని రప్పించాల్సింది కేంద్రమే, CBI విచారణ కోరితే బీఆర్ఎస్ను బీజేపీ కలిపేసుకుంటుంది, నా దృష్టి పనిపైనే, లబ్ధిదారులే కాంగ్రెస్ను గెలిపిస్తారు, బీఆర్ఎస్ కథ ముగిసింది, భవిష్యత్తులో బీజేపీతోనే మా పోటీ అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పోసాని అరెస్టుకు సంబంధించి హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. జనసేన నేత ఫిర్యాదుపై పోసాని మీద కేసు నమోదైంది. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 10కి పైగా కేసులు. వైసీపీ అధికారంలో ఉండగా నోటి దురుసు, అప్పట్లో ఫిర్యాదులపై స్పందించని పోలీసులు, అరెస్టు వేళ పోలీసులతో పోసాని వాగ్వాదం, నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు, నేడు రాజంపేట కోర్టులో పోసాని హాజరు. ఇక మన సంగతేంటి భయ్యా అంటూ నిర్మాత కేదార్ ఆకస్మిక మరణంతో అగ్ర హీరోల్లో ఉలికిపాటు. దుబాయ్లో నిర్మాణ స్థిరాస్తి రంగాల్లో కేదార్ వ్యాపారాలు, వాటిలో 100 కోట్లు పెట్టిన హీరోలు, నిర్మాతలు, దర్శకులు, పెట్టుబడుల వివరాలు తెలియక వారిలో ఆందోళన నెలకొంది అంటూ మన సంగతేంటి భయ్యా అన్నటువంటి ఒక క్వశ్చన్ మార్కుతో వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. కమింగ్ టు నమస్తే తెలంగాణ. ఇక్కడ మోదీ ఝలక్, సీఎం షాక్ అంటూ నోటిచ్చి మరీ నిలదీసిన ప్రధాని, అవాక్కైన రేవంత్. పీఎంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి వింత అనుభవం, వినతి పత్రంతో ప్రధాని వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి, 9 అంశాలపై ఆయనకే రివర్స్ నోట్ అందించిన మోదీ, రాష్ట్రం వద్ద పెండింగ్ ఉన్న అంశాల సంగతేంటని ప్రశ్న, సరే సార్ చూస్తానంటూ వెనుదిరిగిన ముఖ్యమంత్రి. ఓ సీఎంతో సమావేశం సందర్భంగా ప్రధాని ఇలా రివర్స్ నోట్ ఇవ్వడం తొలిసారి అంటున్న విశ్లేషకులు. ఆశలు ఆవిరేనా అంటూ టన్నెల్ ప్రమాదం జరిగి 5 రోజులు అవుతుంది, ఇప్పటికీ కార్మికుల ఆచూకీ అయితే లభించలేదు, సొరంగం పూర్తిగా మూసుకుపోతోంది, ముందుకు సాగని సహాయక చర్యలు, 15 ఫీట్ల ఎత్తు వరకు నిండిపోయిన మట్టి దిబ్బలు,
టన్నెల్లో 200 మీటర్ల దూరం అంతా బురదే ఉంది. 2 కిలోమీటర్ల పొడవున ప్రతికూల పరిస్థితులు, కన్వేయర్ బెల్ట్ తొలగింపుతో కొంత స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది అంటూ 2 రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం, కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొస్తాం, సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి, ప్లాస్మా గ్యాస్ కట్టర్తో టీబీఎం కట్ చేస్తాం, టన్నెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు. అయితే బాకీలు కట్టి బాటలేసింది బీఆర్ఎస్ అంటూ 10 ఏళ్లు ఎస్ఎల్బీసీ పనులు చేయలేదన్న రేవంత్, పరికరాలు తుప్పు పట్టడం వల్లే సొరంగం కూలిందట, బీఆర్ఎస్ పై నెపం మోపేందుకు సీఎం ఆపసోపాలు పడుతున్నారు, కాంట్రాక్టర్ సతాయించిన ప్రాజెక్టుపై కేసీఆర్ శ్రద్ధ, సవాళ్లను అధిగమించి 11.48 కిలోమీటర్లు పనులు పూర్తి, ప్రమాదాలు లేకుండా టన్నెల్లో పనులు ముందుకు సాగాయి అంటూ వార్తనిచ్చింది. మాకు నచ్చినట్టు మార్చండి అంటూ కాంగ్రెస్కు అనుకూలంగా కొత్త అట్లాస్, కేసీఆర్ పాలనా దక్షతను చాటిన తాజా గణాంక నివేదిక రద్దు చేసి కొత్తగా రూపొందించాలని సీఎంఓ ఆదేశాలు, తమ చరిత్రను తామే రాసుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ అంటూ వార్తను నమస్తే తెలంగాణ ఇచ్చింది. హన్స్ ఇండియా చూద్దాం. బాణరేటంగా నిన్నటితో మహాకుంభమేళ ముగిసింది. శివరాత్రితో ఘనంగా మహాకుంభమేళ ముగిసినటువంటి విషయాన్ని, భక్తుల పుణ్యస్నానాలకు సంబంధించి టోటల్గా వార్తను హైలైట్ చేస్తూ బాణరేటంగా హన్స్ ఇండియా కథనాన్ని ప్రచురించింది. మహాకుంభ్ కంక్లూడ్స్ ఆన్ నోట్ ఆఫ్ ఫెయిత్ ఆన్ డివోషన్. అండ్ ద నెక్స్ట్ న్యూస్, మోడీ టర్న్స్ టేబుల్స్ ఆన్ రేవంత్, PM ask Revanth to release pending grants for central schemes. Pope Francis sit upright in armchair. మొత్తానికి ఇవి వాళ్ళ హన్స్ ఇండియాలో వచ్చినటువంటి కథనాలు. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు ఇక్కడ మనకు టాప్లో ముఖ్యంగా 3 వార్తలను, నిన్న శివరాత్రి సందర్భంగా 3 పుణ్యక్షేత్రాలకు సంబంధించి, అక్కడ శివరాత్రి వేడుకలకు సంబంధించి, అదేవిధంగా త్రివేణి సంగమంలో మహాకుంభమేళ ముగింపుకు సంబంధించి వార్తనిస్తూ రీల్స్లో పైన టాప్లో చూడొచ్చు. 1 శ్రీశైల క్షేత్రంలో మల్లన్న శోభ, త్రికేటేశ్వరుని ప్రభ కోటప్పకొండకు సంబంధించి, త్రివేణి సంగమంలో శివోహం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక బ్యానర్ ఐటమ్ విషయానికి వస్తే, గొంతెండుతోంది అంటూ ప్రకాశం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల్లో వెతలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. కరువు ప్రాంతాల్లో సమస్య తీవ్రమవుతోంది, భూగర్భ జలాలు పడిపోయాయి, వేసవికి ముందే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి అంటూ వార్తనిచ్చారు. మరోవైపు రైట్ సైడ్లో కనుక చూస్తే పోసాని కృష్ణమురళి అరెస్టుకు సంబంధించి వార్తనిస్తూ పోసాని కృష్ణమురళి అరెస్ట్ అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక అందరికీ పెన్షన్కు సంబంధించి, ముఖ్యంగా అసంఘటిత కార్మికులకు, గిగ్ వర్కర్లకు వర్తింపు కేంద్రం కొత్త ఆలోచన చేస్తోంది. ముఖ్యంగా అందరికీ పెన్షన్ వచ్చే విధంగా కావాలంటే కొన్ని పథకాలకు సంబంధించి వీటిలో విలీనం చేస్తూ, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల కోసం ఉద్దేశిస్తూ కొత్త పథకాన్ని అయితే తీసుకురావాలని చూస్తోంది. సో అదే ఈ వార్త. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, శంభో శివ శంభో అంటూ వార్తను హైలైట్ చేస్తూ, శైవ క్షేత్రాలన్నీ నిన్న భక్తులతో కిటకిటలాడాయి. మరోవైపు ఒకవైపు శివరాత్రి శోభ, శైవ క్షేత్రాలతో భక్తులు కిటకిటలాడడం, నిన్న అంగరంగ వైభవంగా శివరాత్రి మహోత్సవానికి సంబంధించి వార్తను ఇస్తూ, ఎట్ ద సేమ్ టైం శివరాత్రి స్నానాలకు వెళ్లి 9 మంది మృతి, గోదావరిలో మునిగి 5 విద్యార్థులు మృత్యువాత అంటూ వార్తను ఇచ్చింది ఆంధ్రజ్యోతి. మరోవైపు పోసాని అరెస్టుకు సంబంధించి వార్తనిస్తూ, హైదరాబాద్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. మరోవైపు నిర్మాత కేదార్ దుబాయ్లో ఆకస్మిక మరణంతో హీరోలు, కొంతమంది నిర్మాతలు, ముఖ్యంగా ఆయన దగ్గర పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళ సంగతి ఏంటి అన్నటువంటి ఆందోళన వాళ్ళలో ఉంది. సో ఆ వార్తనే ఇక్కడ మన సంగతి ఏంటి భయ్యా అని ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి, రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ
బాబు నియంతృత్వం, చినబాబు నిరంకుశత్వం అంటూ అబద్ధపు వాంగ్మూలంతో అక్రమ అరెస్టులకు కుట్ర. నిబంధనలకు విరుద్ధంగా 164 సిఆర్పిసి వాంగ్మూలం నమోదు. ఇక పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్ట్ అంటూ వార్తలను హైలైట్ చేస్తూ టాప్ ఐటమ్స్గా ఇచ్చారు. ఇంతలో ఎంత తేడా అంటూ నాడు నేడు మూలధన వ్యయం, పారిశ్రామిక వృద్ధిలో భారీ వ్యత్యాసం. 24-25 బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయం కేవలం 27% ఖర్చు అంటూ వార్తనిచ్చారు. మరోవైపు 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఇవాళ. ఆ వార్తను కూడా ఇక్కడ మీరు చూడొచ్చు సాక్షిలో. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు.